హాయ్ అండి. ఏం చేస్తున్నారేంటి? ఇప్పటిదాకా ఏం చేశారో నాకు తెలీదు కానీ, ఇప్పుడు మాత్రం ఫోన్ చూస్తున్నారని అర్థమవుతుంది. నేను మాత్రం పొద్దున్నే లేస్తానండి. లేచిన వెంటనే మా కిచెన్‌లోకి వెళ్తాను. మా కిచెన్‌లో పనులు చేసుకోవడం నాకెంతో ఆనందం. అలాగే మా వంట మేమే ప్రిపేర్ చేసుకుంటాం. మా వంటింటికి నేనే బాస్, నేనే ఎంప్లాయ్ అన్నీ నేనే అనమాట. ఈ డైలాగ్ గుర్తుందా? కానీ ఇప్పుడు మనం టమాటా చట్నీ చేద్దాం. దానికోసం ప్రాసెస్ చూద్దాం. ఈ మాటలో పడి మరి ప్రాసెస్ చెప్పలేదనుకోండి మీరు నన్ను తిట్టుకుంటారు కదా! అందుకననమాట. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని పల్లీలు, పచ్చిశనగపప్పు వేపుకుందాం. ఇది టమాటా చట్నీ అండి. క్లైమేట్ మాత్రం అసలు చాలా చల్లగా ఉంది. వెదర్ ఎంత చల్లగా ఉంటే వేడిగా తినాలనిపిస్తుంది కదా మనకి ఏదోటి. దానికోసం ప్రిపరేషన్ అనమాట ఈ చట్నీ. తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి ఫ్రై చేయండి. పచ్చిమిర్చి, వెల్లుల్లి కొంచెంగా వేసేసి జీలకర్ర కూడా వేసేసి ఫ్రై చేయండి. మనం వేగాక పక్కకు తీసి పెట్టుకోవడమే. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, బోండా, బజ్జీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. అసలే వెదర్ చల్లగా ఉంది కదా, స్పైసీగా చట్నీ ఉంటే ఎవరు కాదంటారు చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో ఏ చట్నీలు చేస్తున్నారు, ఏ పచ్చళ్ళు చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. నేను చెప్పాను కదా, మా కిచెన్లో అయితే బాస్ నేనే. మీ కిచెన్లో మరి బాస్ ఎవరో కామెంట్ చేయండి. మీ అమ్మగారా, మీ అత్తగారా, లేదంటే మీరా అనేది. తర్వాత మనం కొంచెంగా ప్యాన్లో ఆయిల్ వేసిన తర్వాత టమాటో కొంచెంగా నేను ఇక్కడ పసుపు, ఉప్పు యాడ్ చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే కలర్ బాగుంటుంది. మన ఇండియన్స్కి టేస్ట్ తక్కువైనా పర్లేదు కానీ కలర్లో మాత్రం తగ్గేదే లేదంటాం కదా, అలా ఉండాలి. కానీ టేస్ట్ కూడా ఏ మాత్రం తీసిపోదండి, అంత బాగుంటుంది చట్నీ. మీకు ఆల్రెడీ ఇది తెలిసే ఉంటుంది ఈ చట్నీ కోసం, కానీ నేను కొత్తగా ఏం చెప్పట్లేదు కానీ నా స్టైల్ మీకు చూపిద్దామని చెప్పేసి. ఇప్పుడు మనం వేపుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేయడమే. ఇప్పుడు కొంచెంగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. సాల్ట్ మన టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోండి. ముందు వేసున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. ఇప్పుడు టమాటో కూడా యాడ్ చేసి ఫైన్గా చట్నీ పట్టేసుకుందాం. ఫైన్గా మిక్సీ పట్టేస్తే మన టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోతుంది. తర్వాత మనం పోపు పెట్టేయడమే. అన్ని చట్నీలకి ఎలా పెట్టేస్తామో అలాగే కొంచెం ఆయిల్ వేసేసి పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఎండుమిర్చి ఉంటే వెల్లుల్లి వేయచ్చు, లేదంటే చట్నీలో వేసినా కూడా సరిపోతుంది. మనం చట్నీలో వేసాం కాబట్టి నేను ఇక్కడ వేయట్లేదు. కొంచెంగా కరివేపాకు యాడ్ చేస్తే పోపు మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. చట్నీలో కలిపామంటే అద్దిరిపోతుంది. మీకు చట్నీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఈ చట్నీ రెసిపీ కావాలంటే మొత్తం చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు ఈజీగా చేయొచ్చు. చేసిన వాళ్ళ కోసం పర్లేదు, చేయని వాళ్ళ కోసం సబ్స్క్రైబ్. బాయ్.